గోదావరి అంత్య పుష్కరాల్లో నిర్వహించవలసినటువంటి విధులు ఏమిటి? ఇప్పుడు మనకి 31వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు, ఆగస్టు 11 వరకు కూడా గోదావరి నదికి అంత్య పుష్కరాలు. ఏ నదికి కూడా ఆది పుష్కరాలే ఉంటాయి, కానీ అంత్య పుష్కరాలు ఉండవు. ఒక్క గోదావరికి మాత్రమే అంత్య పుష్కరాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. గోదావరి నదికి ఉండేటువంటి అత్యంత ప్రత్యేకత అది. అయితే ఎలాంటి విధులు నిర్వహించాలి? మనం ఆదిలో చేసాం, మళ్ళీ అవే చేయాలా, మరేమైనా చేయాలా అనేటువంటి సందేహం కూడా చాలామందికి కలగవచ్చు. కానీ ఆది పుష్కరాల్లో ఎలాంటి విధులు నిర్వహించారో అలాంటి నిధులే అంత్య పుష్కరాల్లో కూడా నిర్వహించవచ్చు. కొంతమంది అననుకూల పరిస్థితి వలన ఆది పుష్కరాల్లో నిర్వహించినటువంటి వాళ్ళు, ఆ ప్రదేశానికి చెందనటువంటి వాళ్ళు, ఇదివరకు రాలేకపోతే అలాంటి వాళ్ళందరూ కూడా అంత్య పుష్కరాల్లో కూడా వాళ్ళు విధులు నిర్వహించవచ్చు. అయితే ఇక్కడ ఎలాంటి విధులు నిర్వహించాలి? మనకి స్నాన, జప, దాన, తర్పణ, హోమ, పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా పుష్కర సమయంలో చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమిటి అంటే మనకి అంత్య పుష్కరాల్లో కూడా విశేషమైనటువంటిది ఏమిటి? పితృదేవతలు, ముక్కోటి దేవతలు, అదేవిధంగా బృహస్పతి, అదేవిధంగా పుష్కరుడు కూడా ఆ నదిని ఆవాహించి ఉంటారు, ఆశ్రయించి ఉంటారు. కాబట్టి అప్పుడు పితృదేవతలకి తర్పణం వదలటం, ఆ తర్వాత పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం కూడా చాలా విశేషమైనటువంటిది. అయితే ఒక విషయం చెప్పారు కదా అని చెప్పేసి పొలోమని అందరూ పుణ్యక్షేత్రానికే వెళ్ళాలి అని అనుకోకండి. గోదావరి నది ఎక్కడ ఉన్నా కూడా అది పవిత్రమైనటువంటిది. పుణ్యక్షేత్రంలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చిన్న కాలువలో, గోదావరి కాలువలో చేసినా కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఏ తీరాన, గోదావరి నదికి ఉండేటువంటి ఏ తీరంలో మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అలాంటి పుణ్యమే వస్తుంది. పుణ్యక్షేత్రానికి మామూలప్పుడు కూడా వెళ్ళొచ్చు, ఈ సందర్భంగా మాత్రమే వెళ్ళాలి అనేటువంటి నియమాన్ని పెట్టుకుని అందరూ ఒకే దగ్గరికి వెళ్ళి తొక్కిసలాటలో మరణించడం లాంటివి, ప్రమాదాలు కొని తెచ్చుకోవడం లాంటివి మాత్రం చేయమాకండి. అయితే ఇక్కడ స్త్రీలు ఎలాంటివి చేయాలి, పురుషులు ఎలాంటివి చేయాలి? తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళైతే తప్పనిసరిగా ఇలాంటి సందర్భంలో తిలతర్పణ వదలటం లాంటివి చేయాలి, పిండ ప్రదానం చేయాలి. స్నానం చేసి ఆ తర్వాత ముండనం చేసుకుని, అంటే పిండ ప్రదానం చేసేటువంటి వాళ్ళకి ఇది ఒక విధిగా కనిపిస్తోంది. అలా చేయలేకున్నా కూడా పిండ ప్రదానం చేయవచ్చు, దానివల్ల కూడా దోషం ఏమీ లేదు. అయితే ఇక్కడ స్నానం చేసి సంకల్పం చెప్పుకుని దంపతులు ఇద్దరూ వెళ్ళారనుకోండి, ఇద్దరు కూడా కొంగు చెంగు ముడేసుకుని మహాసంకల్పం చెప్పించుకుని స్నానం చేయాలి. లేదా ఆడవాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళారనుకోండి, మామూలుగా సంకల్పం చెప్పించుకుని స్నానం చేయవచ్చు. పుణ్యస్త్రీలు ఒంటరిగా వెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా స్నానం చేసి నదికి స్నానం చేసే ముందు తడిపినటువంటి కాస్త పసుపు సమర్పించి పక్కన ఉండేటువంటి తోటి ముత్తైదులకు కూడా ఇచ్చి వాళ్ళు కూడా పసుపు రాచుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత దీపదానం, దీపాన్ని వదలాలి. ఆ తర్వాత ఈ ప్రదేశాల్లో కొంతమందికి ఆనవాయితీ ఏమిటంటే పుష్కరపు సారి పెట్టడం అనేటువంటి ఆనవాయితీ కూడా కొన్ని కుటుంబాల్లో కనిపిస్తోంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.